భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు తెలిసి వస్తుంది. ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో ఇప్పుడు ఆ దేశ అధ్యక్ష పీఠమే కదులుతోంది. ఇప్పటికే మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా పర్యాటక ఆదాయం తగ్గుతుందని ఆ దేశం గగ్గోలు పెడుతోంది. బాయ్కాట్ మాల్దీవుల నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న వేళ ఆ దేశం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పరిస్థితులపై మాల్దీవుల్లోని అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మాయిజ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకురావాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీం కోరారు. అవిశ్వాస తీర్మానం చేపట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు. స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందించడానికి డెమోక్రాట్లమైన తాము ప్రయత్నించామని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పామని, కానీ ఇప్పుడు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అలీ అజీం ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మొహమ్మద్ మాయిజ్ను అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకురావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి అహ్మద్ దీదీ మండిపడ్డారు. భారతదేశం మాల్దీవులకు విశ్వాసపాత్రమైన మిత్రదేశమని దీదీ గుర్తు చేశారు. మాల్దీవులకు భారత్ క్లిష్ట సమయంలో అండగా నిలిచే స్నేహ దేశమని అన్నారు. మాల్దీవులకు ఆపద వస్తే వెంటనే స్పందించే ఎమర్జెన్సీ కాల్ లాంటి దేశంగా భారత్ ను మరి అహ్మద్ దీదీ అభివర్ణించారు. భారత్ తమకు ఎప్పుడు సాయం చేస్తోందని, రక్షణ రంగ సామర్థ్యం పెంపొందించడానికి తమకు సహకరించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై త్వరితగతిన మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడు మికెల్ నసీం డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులకు దారితీసిన పరిణామాలను వివరించేందుకు విదేశాంగ మంత్రిని పార్లమెంటుకు పిలిచి ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని అధికారికంగా అభ్యర్థించారు. ప్రస్తుతం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు పడిపోతున్నాయని, దీనిపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించాలని పార్లమెంట్ను అభ్యర్థించారు. భారత్కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముగ్గురు మంత్రులపై వేటుపడిన నిరసన జ్వాల కొనసాగుతుందే ఉంది. ప్రధాని మోడీపై మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు మోడీపై వ్యాఖ్యలతో భారీ నష్టం తప్పదని భయాందోళనకు గురవుతున్నారు. అందుకే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మాయిజ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై త్వరితగిన మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్దీవుల పార్లమెంట్ సభ్యుడు మికెల్ నసీం డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులకు దారితీసిన పరిణామాలను వివరించేందుకు విదేశాంగ మంత్రిని పార్లమెంటుకు పిలిచి ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని అధికారికంగా అభ్యర్థించారు. ప్రస్తుతం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు పడిపోతున్నాయని, దీనిపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించాలని పార్లమెంట్ను అభ్యర్థించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 Vibes.